పిల్లగాళ్లకు చదువులు చెప్పాల్సిన గీ పంతులమ్మని చూడుండ్రి క్లాస్ రూమ్ లెసంటి కథలు పడుతున్నదో ఇంటికాడ పనితీరలేదో ఏందో మేడానికి బల్లెకొచ్చినాకనే నెత్తిదుసుడు కార్యం ముంగటేసుకున్నది. టీచర్ వచ్చింది కదా ఏదో పాఠం చెప్తది కావచ్చని ఆశ కొద్ది చూస్తున్న పిల్లగాండ్లను వడ్డించుకోకపోవడే కాకుండా మీదికెంచి నెత్తికి నూనె పెట్టుకుని మంచిగా మసాజ్ చేసుకున్నది. ఇక ఫోన్లొచ్చే సౌండ్ సరిపోతలేదో ఏందో ముంగట కూసున్న బుజ్జిని పిలుచుకొని జబ్బ సంచి తెప్పించుకున్నది. అండ్లకెంచి స్పీకర్లు తీసుకొని పాటలను పెద్దగా పెట్టుకొని ఇనుకుంటా ఎంజాయ్ చేసింది. గిట్లా యూపీలున్న ఒక సర్కారు బల్లె జరిగింది. ఇగిదంతా ఆడున్నోళ్ళెవలో ఈడియో తీసి ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు గీమె మీద బగ్గనే గరమైందట. ఇక ఎంబటే గీ ముచ్చట మీద విచారణ చేసి టీచర్ను కొలువులకెంచి సస్పెండ్ చేసిండ్రట. సుఖమొత్తే మొఖంగడగ తీరదన్నట్టు వేలకు వేలు జీతాలు తీసుకొని పిలగాండ్లకు చదువులు చెప్పకుండా ఎకసెక్కాలు వడ్డందుకు టీచర్కు మంచిగానే అయిందని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. గీన్నే కాదు ఆడాడ సుతం గిసొంటి టీచర్లు బగ్గనే మోపైనరట సర్కారు బల్లల్లా. ముందుగాల గాల మీద కూడా ఒక నజరేసి మంచిగా పనిచేయనోళ్ళందర్నీ గిట్టనే కొలువులకెంచి సస్పెండ్ చేస్తేనే సర్కారు బళ్ళు బాగుపడతాయని అనవట్టిండ్రు గీ ముచ్చటేరికైనా అటు దిక్కు పబ్లిక్.